దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 14th అక్టోబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం యొక్క బి భాగాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 8 and verse 10, the B part. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన, యెహోవా నందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. It's confirmed that you will receive strength. Let me read this in English. Nehemiah chapter 8 and I'm reading verse 10, the B part. For this day is holy unto our Lord. For this day is holy unto our Lord. Neither be ye sorry, for the joy of the Lord is your strength. The joy of the Lord is your strength. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు ఆనందించుట వలన నీవు బలము నొందుతావు. యు విల్ రిసీవ్ స్ట్రెంగ్త్. బలము నొందుతావు. చాలా ముఖ్యమైన మాట. బైబిల్లో ఇంకొక మాట ఉంది, నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. కనుక ఈరోజు నీకు బలము కావాలి. సో ఈ బలం ఎలా పొందుకోగలవు? యెహోవా యందు ఆనందించుట వలన. యెహోవా యందు ఆనందించుట వలన నీవు బలము నొందుతావు. ఎలాగా యెహోవా యందు ఆనందించాలి? హౌ డు ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయాలు నువ్వు ఆశ కలిగి ఉండాలి. దేవుని ప్రార్థించే విషయము, చర్చకు వచ్చే విషయము, దేవుని విషయంలో పరిచర్య కొరకు ఇచ్చే విషయంలో నువ్వు సంతోషముగా ఇవ్వాలి. బైబిల్లో సెలవిస్తుంది, మీరు బలవంతంగా కాక సంతోషముగా ఇవ్వమని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడ్ లవ్స్ ఎ cheerful giver. అర్థమవుతుందండి. కనుక యెహోవా యందు ఆనందించడం అనేది నీవు నేర్చుకోవాలి, నీవు కోరుకోవాలి, నీవు చెయ్యాలి. యూ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. చాలామంది వారి దగ్గర ఉన్న వారికున్న పలుకుబడిని బట్టి ఆనందిస్తారు, వారికున్న ఆస్తిని బట్టి ఆనందిస్తారు, వారికున్న మంచి కెరియర్ని బట్టి ఆనందిస్తారు, వారికున్న కుటుంబాన్ని బట్టి ఆనందిస్తారు. జాగ్రత్తగా గమనించండి. కాదండి, నువ్వు దేవుని యందు ఆనందించాలి. దేవుని యందు ఆనందించుటకు నీ దగ్గర ఏమున్నా లేకపోయినా యూ విల్ స్టిల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక చాలాసార్లు దేవుడు మనలను పరీక్షిస్తాడు. నిజంగా మనము దేవుని యందు ఆనందిస్తున్నామా, లేక ఊరుకూరుకనే మాట్లాడుతున్నామా? అబ్రహామును పరిశోధించాడు. నిజంగా దేవుని యందు ఆనందించేవాడా, దేవుని యందు నమ్మకం పెట్టేవాడా? ప్రియ దేవుని బిడ్డలారా, పరీక్షలో గెలిచాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏమి కోరుతున్నారు తెలుసండి? దేవుని విషయంలో నువ్వు ఆనందించాలి. కీర్తనకారు అంటాడు, దావీదు భక్తుడు అంటాడు 122వ కీర్తనలో, యెహోవా మందిరముకు వెళ్ళుదుము రండి అంటే నేను బహు సంతోషించానంటాడు. See, he rejoiced in going into the Lord's house. My brother and my sister, do you rejoice in the Lord? యెహోవా యందు ఆనందించుచున్నావా? నువ్వు ఎటువంటి కష్టంలోనూ, ఎటువంటి దుఃఖంలో ఉన్నా దేవుని యందు ఆనందించడము నువ్వు అలవాటు చేసుకోవాలి. దట్ విల్ బీ యువర్ స్ట్రెంగ్త్. అదే నీకు బలముగా మారుతుంది, అదే నీకు శక్తిగా మారుతుంది. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे नेहमिया का पुस्तक, उसमें 8 अध्याय और 10 वचन का भी भाग को पढ़ रहे हैं. नेहमिया का पुस्तक, उसमें 8 अध्याय और 10 वचन का आखिरी बात पढ़ रहे हैं. क्योंकि आज का दिन हमारे प्रभु के लिए पवित्र है और उदास मत रहो, क्योंकि यहोवा का आनंद तुम्हारा दृढ़ गढ़ है. दृढ़ गढ़ है यहोवा का आनंद. प्रभु में जब आनंदित रहते हैं वो आपको शक्ति बन जाता है, दृढ़ और गढ़ बन जाता है. आप सब कुछ कर सकते हैं. నిన్ను బలపరిచే దేవుని ద్వారా నువ్వు ఏమైనా చేయగలవు. అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సమస్తము చేయగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమైనా చేయగలడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను బలపరుస్తాడో నువ్వు కూడా ఏమైనా చేయగలవు.
దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక ఈరోజు ప్రతి ఒక్కరము దేవుని యందు ఆనందించడం నేర్చుకుందాం. లెట్ us know and rejoice in the Lord. దేని యందు ఆనందించాలంటే దాని గురించి నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే దాని యందు ఆనందిస్తావు. అర్థమవుతుందండి? అర్థమవుతుందని దాని కొరకు నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఆనందించలేవు. ఈరోజు దేవుని కొరకు నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుని యందు ఆనందిస్తావు. ఓ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పలుకుతావు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారికు దేవుడకు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పలుకుతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఫ్రమ్ టుడే learn and start rejoicing in the Lord. That will become your strength. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి బలపరచినందుకు స్తోత్రం. అవును తండ్రి, నీ బలముతోనే మేము సమస్తము చేయగలమయ్యా. సహాయం ఇచ్చండి నాయన. ఈ బలముతోనే ఎర్ర సముద్రం 2 పాయలవుతుందయ్యా, ఎరికో గోడలు కూలుతుందయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ బలముతో సంఘము నాయన తండ్రి ఏలుతుంది ప్రభా. ప్రాంతములో నాయన సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను. ఈ బలముతో ప్రతి ఒక్కరిని అభిషేకించినందుకు స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్ పొందుకుంటూ వారిని బలపరిచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చదువుకున్న పిల్లల్ని దీవించి వారి చదువులో నాయన నీవే వారికి కావలసిన బలమును దయచేయండి. నీ యందు ఆనందించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేసి మంచిగా చదువుటకు వారిని బలపరిచినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. నీ యందు ఆనందిస్తూ పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.